ఈ ఒక్క ఉప్మా మీ వెయిట్ లాస్ జర్నీకి ఎలా ఉపయోగపడుతుందో తెలుసా? చివరి వరకు చూడండి. ఈరోజు చాలా ఈజీ రెసిపీ. హాయ్, వెల్కమ్ బ్యాక్ టు క్రేజీ కిచెన్ వ్లాగ్స్. ఈరోజు జొన్న పిండి ఉప్మా ఎలా చేసుకోవాలనేది పూర్తిగా చెప్తాను. వెయిట్ లాస్ రెసిపీస్ నా దగ్గర 100 పైగా ఉన్నాయి. సిరీస్ నెంబర్ 1 జొన్న పిండి ఉప్మా చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. మొదట నూనె వేసుకొని పల్లీలు మీకు తోచినట్టు వేసుకోండి. పల్లీలు ఎంత తిన్నా మనకి ఏమీ కాదు. తర్వాత తాలింపు దినుసులు మినప్పప్పు 1 స్పూన్ వేసుకోవాలి. తరువాత ఆవాలు కొంచెము చిటపట్లాడేంత వరకు ఉంచుకోవాలి. చిటపట్లాడిన తర్వాత కరివేపాకు అనేది వేసుకోవాలి. తరువాత ఉల్లిపాయలు 1 ఉల్లిపాయ సన్నగా చీలికల్లాగా చేసుకొని ఉల్లిపాయ వేసుకోవాలి. ఉల్లిపాయ కొంచెము మెత్తబడేంత వరకు వేయించుకోవాలి. తరువాత మనము 1 ఇంచి అల్లాన్ని సన్నగా తరుక్కొని అల్లం ముక్కని కూడా వేసుకోవాలి. తర్వాత మన టేస్ట్కి తగ్గట్టు స్పైసీనెస్ కోసం పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. 2 పచ్చిమిరపకాయలు వేసాను. మీ క్వాంటిటీని బట్టి మీరు వేసుకోండి. తరువాత టమోటా ముక్కలు కట్ చేసి వేసుకోవాలి. ఇది మనము వేడి నీళ్ళతో కలుపుకుంటే అదే విధంగా అయిపోయేటట్టు నేనైతే చూపిస్తున్నాను. ఇది మనం ఇలా చేసుకొని టమోటాలన్నీ బాగా మెత్తపడిపోయి ఉల్లిపాయలు బాగా బ్రౌన్ కలర్లో వేగించుకోవాలి. నేను ఇన్స్టెంట్గా చూపిస్తున్నాను కాబట్టి ఆ విధంగా చేస్తున్నాను. మనము ఇదే జర్నీలో కానీ వేరే చోట మనం చేసుకోవాలి అప్పుడప్పుడు అనుకుంటే ఇదే దాన్ని చక్కగా మనం పెట్టేసేసుకొని ఒక సీసాలో పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 3 months వరకు నిల్వ ఉంటుంది. ఆ విధంగా చూపిస్తున్నాను. జొన్న పిండి 1 కప్పు వేసుకున్నాను. మనము ఏ కప్పుతో తయారు చేయాలి అనుకుంటామో ముందు ఆ కప్పుతో మెజరింగ్గా ఉంచుకుంటే సరిపోతుంది. పిండి కూడా మనకి లైట్ కలర్ బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలి. తర్వాత బొంబాయి రవ్వ వేసుకోవాలి. ఏది కప్పుతో పిండి అయితే తీసుకున్నామో అదే కప్పుతో బొంబాయి రవ్వ అనేది వేసుకోవాలి. ఇది వేగుతున్నప్పుడే మనం పక్కన నీళ్ళు అనేది మరిగించుకోవాలి. నీళ్ళు అంటే 1 కప్పుకి మనకి 2 కప్పుల నీళ్ళు. అలాగే మనం 2 కప్పులు తీసుకున్నాం కదా, 4 కప్పుల నీళ్లు తీసుకోవాలి. ముందుగానే స్టవ్ మీద వాటర్ అనేది మరిగించుకుంటే మనకి ఆ టైంకి కరెక్ట్గా సరిపోతుంది. కొంచెంగా వాటర్ వేసుకొని కలిపేసుకొని అంటే ఉప్మా రెడీ అయిపోతుంది. ఇది మనం వాటర్ కలపకుండా ఒక సీసాలో భద్రపరుచుకుంటే మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకోవచ్చు. ఎక్కువ క్వాంటిటీలో పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 3 months ఉంటుంది. బయట అయితే 1 month ఉంటుంది. ఖచ్చితంగా ఈజీగా తయారు చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఇప్పుడు మనము టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ అయితే కలుపుకోవాలి. ఈ వాటర్ కలిపే ముందే సాల్ట్ అయితే వేసేసుకొని కలిపేసుకోవాలి. ఉప్మా రెడీ అయిపోతుంది. వెయిట్ లాస్ జొన్న పిండి ఉప్మా రెడీ అయిపోయింది. మరొక వీడియోతో మీ ముందుకు. వెయిట్ లాస్ది 100కి పైగా ఉన్నాయి. మా ఛానల్కి కొత్తగా వచ్చినట్టయితే మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మీకు నేను సిరీస్ 2 పెట్టగానే నోటిఫికేషన్ అయితే వస్తుంది. మరి సబ్స్క్రైబ్ చేస్తారు కదూ. పల్లీ చట్నీతో సర్వ్ చేసుకోండి. చాలా అంటే చాలా బాగుంటుంది.